గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వైశాఖ మాసము. ఈ వైశాఖ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? ఇప్పుడు 28ని మొన్న ఏప్రిల్ 28 నుంచి శని తాలూకా ప్రభావం వలన ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారికి ఉన్నది. ఊరిక కంగారు పడేస్తున్నారు మేషరాశి వారి నుంచి. రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మేషరాశి అంటే కుజరాశి అంటాం మనం. కుజుడికి ఇష్టమైన రాశి మేషరాశి. మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదము, ఈ మూడు కలిపి మేషరాశికి సంబంధిస్తుంది. అశ్విని నక్షత్ర జాతకులకు చాలా బాగుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు చాలా అనకూడదు కానీ అనుకున్నంత వాళ్ళ ర్యాంకులు సాధిస్తారు. అంత గొప్పతనం, మేధాశక్తులు ఉన్నారు. ఉద్యోగంలో కూడా నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. అందులో సందేహించవలసిన పని లేదు. భరణి నక్షత్ర జాతకులు వాళ్ళు ఎలా ఉన్నారంటే ధరణిని ఏలాలి. ధరణిని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, వ్యాపార రంగంలో చాలా దిట్లు ఉన్నారు, మహా సమర్థులు ఉన్నారు. భరణి అంటే వ్యాపారానికి భరణి నక్షత్రం పుట్టినది. అలాగని ఉద్యోగాలు లేనని కాదు, ఉద్యోగాల్లో కూడా భరణి నక్షత్ర జాతకులు చాలామంది ఉన్నారు. విదేశ గమనములు, విదేశాల్లో కూడా వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా భరణి నక్షత్ర జాతకులు ఉన్నారు. కృత్తిక మొదటి పాదం వారిని మాత్రమే ఇందులో ఒక విశేషం ఉంది మేషరాశికి సంబంధించి. అయితే మేషరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏలినాటి శని ప్రభావం ప్రారంభం అయిందని ఊరిక భయం పడుతున్నారు. కానీ భయం పడవలసిన, ఆందోళన చెందవలసిన పని లేదు. ఇంకా జన్మలోకి రావాలి, 30 నెలల కాలం ఉంటుంది, జన్మలోకి వస్తాడు. జన్మలోకి రాకముందు కంగారు పడిపోకూడదు. భయములో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం వెనకాతల ఒకటి హెచ్చరిక ఎటువంటిదంటే, వెయ్యి ముందు ఉన్నటువంటి శని వెన్నుపోటు, అంటే మనకి తెలియకుండా ఏదో శత్రువు, గుప్త శత్రువుల వేట అంటారు. ఏలినాటి శని తలక జన్మలో ఉన్నప్పుడు ఒకటి, దైవంలో ఉన్నప్పుడు ఒకటి, మరొకటి అదే లాభంలో ఉన్నప్పుడు మరొకటి, ధనంలో ఉన్నప్పుడు. అందుచేత ఈ మూడింటిని కూడా 30 నెలలు అంటే 90 నెలలు, 7.5 సంవత్సరముల కాలం ఏలినాటిన శని. చాలా మందగ్రహము. ఈ మందగ్రహంలో నేను ఒకటే చెప్తాను, అధిక మొద్దు నిద్ర ఉన్నటువంటి వదిలిపెట్టండి. ఏలినాటి శని ప్రభావంలో ఎక్కువగా మొద్దు నిద్ర ఎక్కువగా వస్తుంటారు, మత్తు ఎక్కువగా వస్తుంది. రెండవది ఎలా ఉంటుందంటే జ్ఞాపక శక్తి నశించుట, అంటే మెమరీ లాస్ అవ్వడం. ఈ మెమరీ ఎప్పుడైతే మనకి లాస్ అవుతుందో జాగ్రత్త పడాలి. అమ్మా ఇది మతిమరుపు వస్తుంది, శని ప్రభావం వల్ల విలువైన వస్తువులు కూడా వదులుకుంటున్నాను, పోగొట్టుకుంటున్నాను. ఇది దేనివల్ల అవుతుందంటే శని ప్రభావం వలన. అది వ్యయంలో ఉన్నప్పుడు కూడా సూచికలు, చిన్న సూచికలు, ఆ సూచనల ప్రకారంగా మనం దాన్ని కట్ చేయాలి, దూరం చేయాలి. ఆ దూరం చేసుకున్నట్టుగైతే మనం ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా యాక్టివ్గా ఉన్నట్టుగా అయితే ఏ దోషం ఉండదు, ఏ శని దోషం కూడా ఉండదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. భగవద్ధ్యానం చేసుకోవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, యాక్టివ్గా ఉండడం, ఎక్కువగా ధర్మబద్ధంగా ఉండడం. వాడు స్థిరమైనటువంటి జ్యోతి ఎప్పుడు కూడా స్థిరంగా వెలుగుతుంటుందంట. వీడి ప్రవర్తన కూడా ఎంత బాగుంటే అంత స్థిరంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భయం పడవలసిన పని లేదు. ఆదాయమునకు మించిన ఖర్చులు ఉండును, ఇదొక సమస్య. ఆదాయం మించిన ఖర్చులు ఏవి ఉంటాయి?
సహజంగా చెప్పాలంటే శుభపరిణామాల రీత్యా ఇక్కడ ఒకటి చెప్పారు. శుభపరిణామాలు అవ్వచ్చు, లేదంటే తీర్థయాత్రల వల్ల, యాత్ర అంటే దైవ సందర్శనార్థం కూడా డబ్బు ఖర్చు అవుతుంది కదా, ఆ విధంగా కూడా ఇందులో రాసి అంతేగాని భయం పడాల్సిన పడదు. అనారోగ్య సమస్యలు జటిలతము కావు. ఇక్కడ కూడా ఈ నెలలో విపరీతమైన ఆరోగ్య విషయంలో భయభ్రాంతులు చెందవలసిన పని లేదు, అవసరం లేదు. మీరు రాశిఫలాలు ఎప్పుడైనా చూపించుకున్నప్పుడు ఇది ఒకసారి పరిశీలించండి. ఈ ఛానల్ని ఇది గురువుగారు ఏ విధంగా చెప్తున్నారు, ఇది మనకి దగ్గరగా ఉందా? ఇక్కడ ఏముందంటే ఏదో చెప్పుకొని వెళ్ళిపోతున్నటువంటి సమస్య కాదు. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. గోచారం చాలా ఇంపార్టెంట్. కాంతివంత సంవత్సర దూరంలో ఉన్న గ్రహాలు మనకి ప్రభావం ఏమి చూపిస్తాయి అంటే, ఈ ఋషీశ్వరులు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా మనం ఈ విధంగా ఉన్నా, ఈ విధంగా నడుచుకుంటే బాగుంటుంది అనేసి మనువుడు కోసం ఏదైతే సిలబస్ తయారు చేశారో ఆ సిలబస్ని మేము తెలుసుకొని మేము ముందుంచుతున్నాం. దీన్నే గోచార ఫలము. ఈ గోచార ఫలం ప్రకారంగా ఏ విధంగా నడుచుకుంటే మన క్రమమైన పద్ధతిలో వెళ్తామో తెలుసుకో. కాబట్టి వైశాఖ మాసంలో అన్ని విధాల సుఫలితంగానే ఉన్నాయి. భయం పడాల్సిన పని లేదు. ఆర్థిక విధంగా లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు విద్యా లాభం ఉంది. విదేశీ గమనములు చేసేవారికి చాలా జాగ్రత్త అవసరము. మోసపోయే వ్యవహార శైలిలో చిక్కుకోకండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీ చుట్టూ మోసం చేసే వాళ్ళు మీ చుట్టూ చేరుతారు. చాలా జాగ్రత్త అవసరము. అంత అవసరం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మరొక ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం